బిగ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మన భారతదేశం ఒక హిస్టారిక్ మిషన్ చేపడుతుంటే మనందరం కూడా బిగ్ టీవీ ద్వారా ఈ రోజు ఈ లాంచ్ అంతా కూడా డీటెయిల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేశాం. సో ఒక్కసారిగా ఆ, ముందుగా మనం చెప్పుకోవాలంటేనండి, ఈ రోజు ఏం జరిగింది, ఒక అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ ఆ, తన ఉపగ్రహాన్ని మన భారతదేశం నుంచి లాంచ్ చేసింది. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి, ఆ కంపెనీ ఏం చేయాలనుకుంటుంది, అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహం ద్వారా మీ ఫోన్ కే ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అంటే అంత అవసరం ఏముంది సార్ అంటే, ఇప్పుడు మనందరం కూడా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా వస్తుందండి, మొబైల్ టవర్స్ ద్వారా వస్తుంది. మరి మొబైల్ టవర్ లేని ప్లేస్ లో ఎలా మరి ఇంటర్నెట్? అదే కాకుండా మీరు ప్లేన్ లో వెళ్తున్నప్పుడు, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మీరు చూస్తున్నారు చాలా డిస్టర్బెన్స్ వస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేయాలనుకుంటుందంటే, విశ్వంలోనే మొదటిసారిగా ఆ, ఒకవేళ ఒక రెండు మూడు కంపెనీలు ఈ ప్రయత్నం చేస్తుంది అంటే ఈ కంపెనీ మొదటిదని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా వాళ్ళు ఉపగ్రహం ద్వారానే ఇంటర్నెట్ యాక్సెస్ ని మీ ఫోన్ కే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, స్టార్లింక్, స్పేస్ ఎక్స్ కంపెనీస్ లాంటి కంపెనీస్ ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ వారి సేవలు కనుక మీరు అందుకోవాలంటే మీకు ఒక ప్రత్యేకమైన డిష్ ఉండాలి, ప్రత్యేకమైన రూటర్ ఉండాలి. అప్పుడైతేనే మీకు ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. కానీ ఈ కంపెనీ ఏదైతే ఈ రోజు తన ఉపగ్రహాన్ని పంపించిందో, డైరెక్ట్ గా మీకు ఎట్లాంటి టెక్నాలజీ, హార్డ్వేర్ ఇట్లా లేకుండానే మీ ఫోన్ కే ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న ఆ ఒక ఆశ నెరవేర నెరవేరడానికి మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే వాళ్ళు ఒక 5 ఉపగ్రహాలు పంపించారు, కానీ అవన్నీ చిన్నవి అనమాట. సో ఈ రోజు అది పెద్దది. సో ఒక్కసారి మనము ఒక క్రూషియల్ అంశాన్ని మనం అర్థం చేసుకుందామండి. మొత్తానికి 6,100 కిలోలు అతి భారీ ఉపగ్రహం. ఇస్రో ఎప్పుడు కూడా తన ఏ లాంచ్ వెహికల్ ఇంత భారీని ఎప్పుడు కూడా పంపలేదు. అది ఈ రోజు మనం చేశాం. అదొక గొప్ప విషయం. రెండోది, ఇక్కడ మనం చూస్తే ఇందాక మన చైర్మన్ గారు చెప్పారు, ఇది చాలా క్లిష్టకరమైనది, చాలా కష్టమైన మిషన్ అని మనం చెప్పుకున్నారు. ఎందుకు అలా చెప్పారు అంటే, ఇప్పుడు మనము ఈ లాంచ్ వెహికల్ కనుక మనం చూసుకున్నట్లయితే అండి, ఈ లాంచ్ వెహికల్ అంటే LVM-3 మనం తీసుకున్నట్లయితే మొత్తం 3 దశలో ఉంటుంది. మొదటి దశలో మీకు సాలిడ్ క్రాఫ్ట్ ట్రబల్ బూస్టర్స్, రెండో దశలో L1-110 ఉంటుంది, తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ ఉంటుంది. దాని మీద శాస్త్రవేత్తలు ఏదైతే మీరు ఇట్లా ఓగ్లేట్ షేప్ ఇట్లా మీకు ఉందో పైన, అందులో మీకు ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు పెట్టారు. అయితే ఈ ఉపగ్రహము ఏమిటంటే బేసికల్ గా ఇది ఆ, మనము మన నార్మల్ భాషలో అర్థం చేసుకోవాలంటే సుమారుగా ఒక 105 అడుగులు పొడవు ఉంటుంది అనమాట. ఇట్లా మీకు లెంత్ ఉంటుంది ఇది. దీని ఒక విడ్త్ కనుక మనం తీసుకున్నట్లయితే 23 ఫీట్, అంటే సుమారు చెప్పాలంటే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ సైజులో ఉన్న ఉపగ్రహం ఇది బేసికల్ గా. అయితే శాస్త్రవేత్తలు ఏం చేశారు, దీన్ని దీన్ని 10 అడుగులకి దీన్ని కుదించారు. ఎందుకు 10 అడుగులకు కుదించారు అంటే, మన ఈ లాంచ్ వెహికల్ లో కేవలం ఆ ఆ, చుట్టుకొలత తీసుకుంటే 16 ఫీట్ సైజులో ఉన్న వస్తువుని మనం తీసుకెళ్ళగలుగుతాం. అదే కాకుండా అంటే ఈ యొక్క రాకెట్ లో 16 ఫీట్ డయామీటర్ ఉంది, హైట్ వచ్చేసి 30 అడుగుల దాకా మనం తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఈ ఒక శాటిలైట్ మనం చూస్తే ఇది ఎంత సైజెస్ ఉన్నాయంటే 105 అడుగులు, అంత ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంత స్థాయి ఆ, ఇది అనమాట. అంటే దాన్ని ఒకవేళ మనం ఆ బిల్డింగ్ ని బోర్లా ఇట్లా వంచి పెట్టేస్తే ఎంతైతే ఉంటుందో 10 అంతస్తులు, దాన్ని ఒక లెంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో అంత దానిని కుదించి శాస్త్రవేత్తలు కేవలం 10 అడుగులకు దాన్ని కుదించారు. అంటే దాన్ని ఎలా కుదించారు అంటే, మనం కాదు ఇది చేసింది, ఆ కంపెనీ స్పెసిఫిక్ ఒక ఏఎస్టీ మొబైలే వారి ఇదంతా దానికి బాధ్యత. సో వాళ్ళు మొత్తానికి అలా కుదించిన ఉపగ్రహాన్ని మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మన రాకెట్ లో మనం ప్రవేశపెట్టాం. అండ్ మనం ఒప్పుకున్న విధంగానే మనము ఉపగ్రహాన్ని వాళ్ళు సూచించిన 520 కిలోమీటర్లు ఏదైతే కక్ష ఉందో అక్కడికి మనం తీసుకెళ్ళాలి వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు అక్కడ చేరుకున్న తర్వాత మెల్లమెల్లగా ఈ యొక్క ఉపగ్రహం, అంటే కేవలం 10 అడుగులకి కుదించబడిన ఉపగ్రహము మెల్లమెల్లగా అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయి మొత్తం 105 అడుగులు ఆ, ఒక ఉపగ్రహంగా మారిపోతుంది అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు ఇట్లాంటి ఉపగ్రహాలు అంటే ఈ కంపెనీ ఇప్పుడు ఒక వాళ్ళు ఎంతో సంతోషం మనం చూస్తా ఉన్నాం వాళ్ళలో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది మొదటి ఉపగ్రహం. రాను రోజుల్లో ఒక 45 ఉపగ్రహాలు వాళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్ లో చేయాలనుకుంటున్నారండి. ఈ 45 ఉపగ్రహాలు చేసిన తర్వాత మొట్టమొదటిగా వారు అమెరికాలో ఉన్న మొత్తం అమెరికా మొత్తం కూడా వాళ్ళ ఇంటర్నెట్ యాక్సెస్ ని అంతరిక్షానికి ఇవ్వగలుగుతారు. రాను రోజుల్లో వాళ్ళు దీన్ని 250 ఉపగ్రహాలుగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు వేద్దాం అనుకున్న మొదటి అడుగు మనకి సక్సెస్ అయింది. అదే కాకుండా గొప్ప విషయం ఏంటంటే, ఈ కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఉపగ్రహమే మన భారతదేశం నుంచి, మన ఇస్రో నుంచి, మన పిఎస్ఎల్ నుంచి పంపించారు. సో డెఫినెట్ గా ఇది చాలా ఆ, గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇదే రకంగా స్టార్లింక్ కూడా ఇవ్వాలనుకుంటుంది. కానీ ఈ వ్యవస్థలో అంటే మీ ఫోన్ కే డైరెక్ట్ గా ఇంటర్నెట్ సేవల్ని, అంటే ఇట్లాంటి మార్పు లేకుండా ఇచ్చే ఒక కళ ఏదైతే ఈ కంపెనీ పెట్టుకుందో, అది నిజమైన రోజు అని మనం చెప్పొచ్చు.
రైట్ రఘునందన్ గారు, LVM3 M6 ఈ రాకెట్ ఇంపార్టెన్స్ని కూడా నారాయణ గారు స్పెషల్గా మెన్షన్ చేశారు. చంద్రయాన్ 3 కూడా మనం దీంతోనే చేశామని చెప్పారు. అయితే చంద్రయాన్ గగన్యాన్ 2 కూడా మిషన్ అండి, యా 2019లో చంద్రయాన్ 2 కూడా చేశాం మనం. చంద్రయాన్ 2 అంటే 2 సార్లు చంద్రుడి మీద పరిశోధన చేయడానికి పంపించిన మిషన్స్ కి కారకమైన వెహికల్ ఈ ఒక వెహికల్. అండ్ ఇదేది మనకు ఆషామాషిగా రాలేదు. అమెరికా లాంటి దేశాలు దాన్ని మనకు ఇవ్వకుండా, టెక్నాలజీ ఇవ్వకుండా నిరాకరించిన పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రమండలానికి మనం మిషన్స్ పంపిస్తున్నాం. అదే కాకుండా ఆ దేశానికి సంబంధించిన ఉపగ్రహాన్ని మన దేశం నుంచి పంపిస్తా ఉన్నాం. సో ఈ మాటలు సరిపోవండి ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడానికి. అంటే మొత్తం 9 ప్రయోగాల వరకు కూడా మనం సక్సెస్ఫుల్ చేసాం LVM3 M6తో అని. సో ఇంకా ఎటువంటి మైల్ స్టోన్స్ అందుకున్నాము LVM3 M6తో? అలాగే నవంబర్ అంటే 2న ఇప్పుడు ఈ 9 మనం 4400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని పంపించారని చెప్పారు. విత్ ఇన్ 52 డేస్లోనే మళ్ళీ మనం 6100 కిలోల బరువు ఉంది. అంటే ఎంతవరకు అకామిడేట్ చేయొచ్చు వెయిట్ని కూడా ఈ LVM3 M6లో? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కడన్నా వెతికితే ఈ యొక్క వెహికల్ ఒక కెపాసిటీ అంటే మనకు ఉపగ్రహాలని ఆ, అతి భారీ ఉపగ్రహాలు అంటే ఈ రోజు ఉపగ్రహాల సైజ్ చిన్నగా అయినప్పటికీ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ మనం చూడడానికి కావాల్సిన ఉపగ్రహాలు కానివ్వండి, వెదర్ శాటిలైట్స్ కానివ్వండి, వీటికి అన్నిటి కూడా చాలా పెద్దగా, చాలా భారీగా ఉంటాయి. మినిమం 4000 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క వెహికల్ యొక్క సామర్థ్యం ఏమిటి అంటే ఆన్ రికార్డ్ మనం తీసుకుంటే 4400 కిలోలు అనమాట. అంటే పోయిన నెల వరకు కూడా 4000 కిలోల బరువునే మోయగలిగే శక్తి ఇది, కానీ అది 4400గా మారింది. అయితే ఈ రోజు ఏం చేశాము, 6100 కిలోలు మనం చేసాం. అంటే ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ కూడా వస్తుంది. 4000 అంటున్నారు, 6000 లెక్క ఏంటంటే అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క వెహికల్ GTU అని ఉంటుంది అన్నమాట, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. అంటే మనము ఏదైనా ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి అంటే మొదటగా ఈ GTOకి తీసుకెళ్ళాలి అనమాట. ఓకే, అలా GTOకి తీసుకెళ్లే బరువును కనుక తీసుకున్నట్టే దీని యొక్క కెపాసిటీ 4400 కిలోలు. అయితే ఈ యొక్క ఉపగ్రహము బ్లూ ఎర్త్ ఆర్బిట్ అనుకుంటే అంటాం మనం. అంటే భూమి నుంచి 250 నుంచి 2000 కిలోమీటర్ల ఏదైతే ప్లేస్ ఉందో, కష్టం ఉందో, అక్కడికి ఇది 10,000 కిలోలు మోయగలుగుతుంది ఈ యొక్క ఉపగ్రహం. GTOకి ఏమో 4400, LEOకి ఏమో 10,000. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు మనం ఇట్లాంటి ప్రయోగం చేయలేదు. ఇంత భారీగా ఉపగ్రహాన్ని తీసుకెళ్లి ఈ ఒక వెహికల్, ఏ ఒక ఇస్రో నుంచి పంపించిన వెహికల్ లో కూడా ఇంత భారీ ఉపగ్రహాన్ని ఇప్పుడు మనం చేయలేదు, అది ఈ రోజు చేస్తుంది. సో డెఫినెట్ గా, సో దీని వల్ల ఏమవుతుంది అంటేనండి, రానున్న రోజుల్లో మనము ఇంకా భారీ ఉపగ్రహాలు మనం పంపించగలుగుతాం. మన భారతదేశం ఏదైతే చాలా కాలం నుంచి అంటే ఇప్పటిదాకా మనం మానవుడిని పంపించడానికి రష్యా సహాయం చేసాం గతంలో. సో ఇప్పుడు మొట్టమొదటిసారి ఏదైతే మన వెహికల్ ద్వారా మనం పంపాలనుకుంటున్నామో ఆ ఒక కళ కూడా ఈ రోజు నిరూపితమైంది, నిజమైంది. LVM3 రెడీగా ఉంది అని మనకి ఇవాళ ప్రూవ్ చేయగలిగిందండి. సో డెఫినెట్ గా, అండ్ ఇందాక మీరు అడిగారు మరి పోయిన నెలనే కేవలం 50 రోజుల క్రితమే ఒక లాంచ్ చేస్తే వెంటనే వీళ్ళు చేశారు. ఎస్, LVM3 M5 కూడా చాలా క్రూషియల్ మిషన్ ఉండిందండి. ఎందుకంటే మన భారతదేశ రక్షణ వ్యవస్థకి కావాల్సిన ఉపగ్రహం CMS-03 అనే ఒక ఉపగ్రహాన్ని, దాన్ని అనఫిషియల్ గా రుక్మిణి అంటే GSAT-7R అని చెప్తారు. సో ఇంతకుముందు ఉన్న ఒక ఉపగ్రహాన్ని దాని రిప్లేస్మెంట్ గా మనము ఇండియన్ నేవీకి దీన్ని అందించాం. సో సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే మొత్తం ఇస్రో ఒక కార్యక్రమాలు చూస్తే ఒకవైపు మన భారతదేశానికి కావాల్సిన దైనందిన జీవితంలో సామాన్య మానవుడికి కావాల్సిన ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్, వెదర్ శాటిలైట్స్ ని పంపించే కార్యక్రమం చేస్తూ ఉంది. అటు సుదూరంతరిక్షంలో ప్రయోగం చేయడానికి ఇదే LVM3 వాడాం. ఈ రోజు మన భారతదేశానికి వాణిజ్య పరంగా లాభాలు తీసుకొచ్చే వెహికల్ గా కూడా ఇది మారింది. సో ఏ రకంగా చూసినా ఇది చాలా గొప్ప దినం, అండ్ చాలా రానున్న రోజుల్లో మనకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా ఒకవైపు మనం మాట్లాడుతుంటే, ఇప్పుడు నెక్స్ట్ మిషన్ ఏంటంటే ఇందాక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, PSLV C62 అనే మిషన్ నెక్స్ట్ ఒక 10-15 డేస్ లో, అంటే నాకున్న సమాచారం ప్రకారంగా ఈ వీకెండ్ లో మొదటగా యాక్చువల్ 28 డిసెంబర్ నాడే వారు పంపించాలనుకున్నారు. అందులో కొద్ది చేంజ్ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ జనవరి 10వ తారీఖు నాడు బహుశా ఈ PSLV C62ని మనము పంపించబోతా ఉన్నాం. అయితే ఇందాక మీరు అడిగారు PSLV LVM3, ఇప్పుడు మనం ఏదైనా మన ఇండియా నుంచి పంపాలంటే 2 వెహికల్స్ ఉన్నాయి. అయితే అంటే భారీ శాటిలైట్స్ పంపాలంటే ఒకవేళ తక్కువ భారీ శాటిలైట్స్ ఉంటే అది SSLV అనేది కూడా ఆల్రెడీ అందుబాటులో రైట్. అంటే ఈ మిషన్ సక్సెస్ తో ఇండియాకి గ్లోబల్ వైజ్ కమర్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది? అంటే లాస్ట్ టైం కొన్ని దేశాలు చూస్తే కొరియా, జపాన్ కానీ వీళ్ళు ప్రయోగించిన మిషన్స్ కూడా ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ చూసాం మనం. సో ఇండియాకి ఇప్పుడు ఉన్న మైల్ స్టోన్స్ అండ్ అలాగే చరిత్రలో ఉన్న మైల్ స్టోన్స్ ఇవన్నీ చూస్తే గ్లోబల్ వైజ్ గా కమర్షియల్ గా ఎటువంటి గ్రోత్ ఉండబోతోంది?
100% చాలా మంచి గ్రోత్ ఉండబోతుందండి. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా స్పేస్ మొత్తం అంతరిక్ష రంగమే మీకు ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు అంతా కూడా ఇంటర్నెట్ యాక్సెస్ మనం మొబైల్ టవర్స్ ద్వారా ఎంతో రేడియేషన్ ఇస్తున్న మొబైల్ టవర్ ద్వారా మనం తెచ్చుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో భూమి కక్షలో ఉన్న ఉపగ్రహం నుంచి మనం పంపించే మిషన్స్ చేస్తున్నాం అని చెప్పుకుంటా ఉన్నాం. సో డెఫినెట్ గా ఆ, ఇది ఆ, విదేశీ కంపెనీకి మన భారతదేశం మన వెహికల్స్ మీద ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తా ఉందండి. కానీ ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఒక ఆ, బాధాకరమైన విషయం కూడా మనం చెప్పుకోవాలి. అదేమిటంటే అండి, మనందరికీ ఈ యొక్క పిఎస్ఎల్వి కనుక తీసుకున్నట్లయితే తొలినాళ్ళల్లో ఒక 2-3 పాక్షికమైన లేదా పూర్తి ఫెయిల్యూర్ అయిన పిఎస్ఎల్వి గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మిషన్స్ పంపించింది. కానీ ఇటీవల కాలంలో పిఎస్ఎల్వి C61 అది ఏమైందంటేనండి, శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా అది పనిచేయలేదు, ఆ మిషన్ ఫెయిల్ అయిపోయింది. అయితే పిఎస్ఎల్వి C61 తర్వాత ఇప్పుడు శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి C62 చేయబోతా ఉన్నారు. అది ఇంకా కొన్ని రోజుల్లో చేస్తా ఉన్నారు. సో డెఫినెట్ గా ఈ పిఎస్ఎల్వి కూడా తన మీద మనం పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపితం చేస్తుంది అని మనం భావించాలి. ఎందుకంటే ఇట్ ఇస్ రైట్. లైక్ ఏ బౌన్స్ బ్యాక్. అంటే సో ఇప్పటికే శాస్త్రవేత్తలు అందులో ఏం మిస్టేక్ అయ్యింది, ఏం ఏం తప్పిదం జరిగింది అనేది వారు ముందుగానే ఇటీవల ఆ, ఇస్రో వర్గాల్లో చెప్పడం జరిగింది. సో రానున్న రోజుల్లో మనం అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేయాల్సిన మిషన్ ఏంటంటే, అది కొత్త సంవత్సరంలో పిఎస్ఎల్వి C62 ఉంటుంది. అది కూడా సక్సెస్ కావాలి. సో ఏదేమైనప్పటికీ మళ్ళీ ఈ రోజు అంటే ఇంత సంతోషకరమైన దినం నాడు మనం రైట్ సార్. చెప్పాల్సింది ఏంటంటే, ఓకే ఇప్పుడు మనకు లాభాలు తెచ్చే మిషన్ మనము ఒకటి పంపించాం. రేపటి నాడు మన భారతదేశం కనుక మనకు కూడా ఒక సొంత వ్యవస్థ ఉండాలి. ఇంటర్నెట్ మన ప్రజలకు మన కంపెనీ మన ఉపగ్రహం ద్వారా ఇవ్వాలని అనుకుంటే కనుక ఇదే LVM3తో ఆ కళను మనం నెరవేర్చుకోవచ్చండి. అంటే ఇది నేను ఎందుకు రైట్ సార్. చెప్తున్నాను అంటేనండి, ఎవ్రీబడి ఈస్ విషింగ్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. రైట్. ఇస్రో మరొక కీలక మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రైట్ LVM3 M6 రాకెట్ ప్రయోగం సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 స్పేస్ క్రాఫ్ట్ ని భూమి నుంచి సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి సక్సెస్ఫుల్ గా 3 స్టేజెస్ ని కంప్లీట్ చేసి ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో మరొక కీలక మైలురాయిని చేరుకుందనే చెప్పొచ్చు.